ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలో వరద బాధితులు చాలా మంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. నీరు చేరిన ఇళ్లలో ఉండటం వల్ల చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వేరే ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. విజయవాడ పాయకాపురంలో వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ నగరవాసులను వరద భయం అయితే ఇంకా పోలేదు. అందరూ కూడా ప్రస్తుతం కొంత అరకొరగా నీరు తగ్గినప్పటికీ కూడా ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పాయకాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళంతా కూడా ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి. ఇళ్లలో ఉండలేక ఇళ్ళు వదిలి తమ బంధువుల ఇళ్ళకైతే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్ని రోజుల నుంచి మీరు నీళ్లలో ఉన్నారండి? ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది? ఇక్కడ 4 రోజుల నుంచి ఉన్నామండి. పిల్లలకి హెల్త్లు బాగోగా వెళ్ళిపోతున్నాం, ఇంకా తగ్గట్లేదు అని చెప్పి. వాటర్కి ఫుడ్కి అంతా బయటికి రావాల్సి వస్తుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుందని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అంటే నీళ్లు తగ్గిపోయిన తర్వాత మా ఇళ్ళని కూడా అంటున్నారు పెరుగుతున్నాయి. మార్నింగ్ నుంచి కూడా వాటర్ వర్షాలు మూలన పెరుగుతున్నాయి. మరి అక్కడ ఏమైనా తెలియదు కానీ సగం వస్తుంది అంటున్నారు, రావంటున్నారు. అవి పెరుగుతున్నాయి కదా, ఇంక రిస్క్ ఎందుకని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు 4 రోజులు ఎట్లా ఇబ్బంది పడ్డారమ్మా నీళ్ళలో? అసలు నీళ్ళలో పిల్లలతో అడ్డామండి, మరి ఏం చేస్తాం. మొదటి 2 రోజులు వరదలో చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డాము. అయితే ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉన్నాయి, అలాగే వరద కూడా పెరుగుతుంది అనే ఒక ఆందోళన అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే మా ఇళ్ల నుంచి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, పాయకాపురం నుంచి. విజయవాడలో వైఎస్ఆర్ కాలనీ ప్రజలు 6 రోజులుగా వరద విలయంలో చిక్కుకొని అల్లాడుతున్నారు. 6 రోజులైనా ఇంకా వరద తగ్గకపోవడంతో తిండి నీళ్ల కోసం అల్లాడుతున్నారు. తమకు సాయం చేసేందుకు ఎవరూ రావటం లేదని, కుక్కలకు వేసినట్లు ఆహారం విసిరేసి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు పాలు, మెడిసిన్ కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్ల పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు సగానికి పైగా మునగటంతో బయటకు రాలేని స్థితిలో ఉన్నారు ప్రజలు. వరదలో చిక్కుకున్న వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విజయవాడ నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. చూస్తున్నాం ప్రస్తుతం అక్కడి నుంచి అపార్ట్మెంట్లో చిక్కుకొని లోపల 6 అడుగుల మేర నీరు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎటువంటి ఆహారం అందట్లేదని, ఎటువంటి సహాయం కూడా అందట్లేదు. ఎవరైనా అధికారులు లోపలికి వచ్చారమ్మా? ఏమైనా మీకు ఇవ్వడం జరుగుతుందా? చూస్తున్నాము మన విజువల్స్లో పూర్తిగా కూడా వాళ్ళెవరికి ఏమీ రావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నా మాకు ఇక్కడ కుక్కలకు విసిరినట్టుగా ఆహారం విసిరేస్తున్నారని కూడా వారు చెప్తున్న మాటలు మనకి ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. పూర్తిగా ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా సాక్షి టీవీ లోపల రాగానే వారందరూ కూడా బయటకు వచ్చి బిగ్గరగా అరుస్తున్నారు. మాకు ఎటువంటి సహాయం అందట్లేదు, అధికారులు ఎవరు లోపల రావడం లేదు, 6 రోజుల నుంచి ఇదే పరిస్థితి, మాకు ఈ విధంగానే ఎదుర్కొంటున్నామని కూడా వారు చెప్తున్న మాటలు మనకి వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, చిన్నపిల్లలతో ఉన్నాము, పాములు, దోమలు అన్నీ వస్తున్నాయి, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా వారు అక్కడి నుంచి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అయితే మమ్మల్ని రక్షించండి అంటూ కూడా చెప్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కనీసం తినడానికి తిండి కూడా లేదని చెప్తున్న మాటలు మనం వింటున్నాము. పూర్తిగా ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం స్పందించండి అంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా కూడా వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్న బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కనీసం నిత్య సరుకులు తినడానికి తిండి, మంచినీరు కూడా అందించలేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాలనీ నుంచి.